కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే ఉంది ఇది. రైట్. రమ్య గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు. మేడం, ఇది పాదయాత్రలు చేయడము అది ఇదంతా వేరే కాన్సెప్ట్. సో ఉన్నటువంటి మిగతా సమయం అంతా కూడా అసెంబ్లీకి రావడము, ప్రజల మధ్యలో ఉండడము, నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవడము, వాళ్ళకి అందుబాటులో ఉండడము, ఇవన్నీ చేస్తూ ఆ తర్వాత మీకు ఏదైనా ఉంటే పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం, అది వేరే కాన్సెప్ట్. కానీ మీరు నియోజకవర్గాన్నే వదిలేసి అక్కడ సమస్యలు నిజంగా కూటమి ప్రభుత్వమే తీరుస్తోంది. పులివెందుల్లో కూడా అక్కడ ఇన్ఛార్జ్లే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మంచినీళ్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పులివెందుల్లో ఇస్తా ఉన్నారు. సో ఇట్లా ఇదే చూసుకుంటా ఉన్నారు మీరే ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా అసెంబ్లీకి రాకుండా నేను బయట ఉంటా, అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఇంట్లో కూర్చొని సమాధానం చెప్తా, లేదంటే ఇంకో సంవత్సరంన్నర తర్వాత పాదయాత్రకి వెళ్తా, ఏమిది ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారివి? ఒకటండి, ముందుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే డైవర్షన్ అన్నమాట. డైవర్షన్ రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి అంత దిట్ట మరొకళ్ళు ఉండరని నా అభిప్రాయం. ఎందుకని అలా మాట్లాడుతున్నాము అనంటే, ఆయన జనవరి నుంచి ఎలక్షన్ అయిపోగానే పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వచ్చేస్తాను, తిరిగేస్తాను అని మాట్లాడారు. అసలు ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటండి? అసలు ఫస్ట్ నిజంగానే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, 2 బడ్జెట్లు రిలీజ్ అయినాయి, కూటమి ప్రభుత్వం ఎవరికి ఏ హామీలు తీర్చలేదు, ఏమీ ఇవ్వలేదు అని కాసేపు అనుకుందాం. ఎందుకు అసెంబ్లీకి ఎందుకు వచ్చి ఎందుకు అడగలేకపోతున్నారు? అసెంబ్లీలో ఎవరు కత్తులు కటార్లు తీసుకొని ఎవరు రావట్లేదు కదా. అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత భయం, ఎందుకు అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎందుకు ఆయనకి? గతంలో చెప్పారు కదా, ఒకవైపు చూస్తే రఘురామకృష్ణరాజు గారు ఎదురుగా, లేదంటే అయ్యన్న పాత్రుడు గారు, లేదంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, ఇటువైపు వాళ్ళని అరెస్ట్ చేపించి కాళ్ళకి ఇనప సువ్వలు కట్టినప్పుడు ఆయన మరి వాళ్ళు ఎంత బాధపడ్డారు? కనీసం వాళ్ళని ఎదురుబడి చూడలేకపోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళని చూడడానికి కూడా అంత గజగజ వణుకుతున్నారా? ఈయన ఒక ప్రతిపక్ష నాయకుడు, పైగా ఈయనకు ప్రతిపక్ష హోదా లేదు, నిండా 11 సీట్లు లేవు, ఈయన మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు నేను అసలు జనాల్లోకి వచ్చేస్తాను, తిరిగేస్తాను, జనాలు ఎందుకు కూటమిని గెలిపించామా అని చెప్పి జనాలు బాధపడుతున్నారంట. జనాలు పోలీసులు కూడా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తారు. మేడం, మధ్యలో వస్తున్నారు. ఒకవేళ ప్రజలు బాధపడేది నిజమే అయితే కనుక మీరు కళ్ళు మూసుకొని తిరగడం ఎందుకు? ప్రజల్లో ఉండొచ్చు కదా, ప్రజల సమస్యలు ఏంటో ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. అట్లా చేయట్లేదు, కళ్ళు మూసుకొని తెరుస్తున్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారంటే అక్కడ ఏం సమస్య లేనట్టే కదా కూటమిలో, ఇక్కడ రాష్ట్రంలో. అదేనండి, ఏ సమస్య లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సమస్య సృష్టిస్తారనమాట. సమస్య లేదు కాబట్టి, అంటే ఎక్కడో ఏదో పిడుగుపడినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే చేస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాయంత్రానికో లేకపోతే మంత్రులు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు అనమాట. రాజారెడ్డి రాజ్యం చేసింది ఎవరండి? నిజంగా మాట్లాడుకుందాము. ఆ టైంలో అర్ధరాత్రి ఏంటి, అపరాత్రి ఏంటి, పోలీసులను పంపి వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడిపోతాయని చెప్పేసి ఎమ్మెల్యేలు సైతం బెదిరించి రౌడీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది ఎవరండి? అరెస్టులు చేసింది ఎవరు? పోలీసులు. నిజంగా ఇప్పుడు సకాలంగా వర్క్ చేస్తున్నారు పోలీసులు. ఆ రోజున పోలీసులను కూడా బెదిరించి ఇష్టానుసారంగా అరెస్టులు చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అదే పోలీసుల గురించి మాట్లాడుతున్నారా? పైగా ఈయన మాట్లాడుతున్నారు పథకాలు ఏ పథకం ఇవ్వట్లేదండి. ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం. ఈయనలాగా పెన్షన్ 250 రూపాయలు సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్లే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజున 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే, ఈ రోజున 4000 ఇస్తుంది కూడా తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వమే. కాదంటారా? అప్పుడు పెన్షన్లు ఇచ్చినా గానీ పాతవి తీసేసి కొత్త వాళ్ళని యాడ్ చేసేవారు. పాతవి తీసేయడం కాదండి, ఈయన ఒక పెన్షన్ ఇచ్చారు, సపోజ్ పెన్షన్స్ ఇచ్చారు, 250 రూపాయలు పెంచినందుకే సంవత్సరానికి దగ్గర 60,000 నుంచి 1,00,000 మందికి పెన్షన్ తీసుకుంటూ వచ్చారు. అమ్మఒడి ఇస్తాను అని చెప్పారు. అమ్మఒడి ఎంతమందికి ఇస్తానన్నారు? ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తానని చెప్పారు. కానీ ఇంటికి ఒక్కళ్ళకే అమ్మఒడి ఇచ్చారు. ఇచ్చిన 2వ సంవత్సరమే 3 లక్షల మందికి అమ్మఒడి తీసేశారు. రెండో సంవత్సరం ఏం చేశారు? వాళ్ళు తెచ్చే వాటికి కాకుండా మిగిలిన వాళ్ళకి అమ్మఒడి ఇవ్వటానికి 2,000 కట్ అన్నారు. నిండా 5 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చింది ఎన్నాళ్ళండి? అమ్మఒడి ఇచ్చింది ఎన్నాళ్ళు? ఎన్ని పథకాలు తీసేశారు? విదేశీ విద్యా పథకం ఇచ్చారా? విదేశీ విద్యా పథకానికి 200 కోట్లు వీళ్ళు వాడుకున్నారు ప్రచారానికి. యువత గురించి మాట్లాడుతున్నారు, యువత ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీస్ మనం తీసుకొస్తా ఉన్నారో లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వంలో కంపెనీస్ ఎన్ని వస్తున్నాయో ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి. ఉన్న కంపెనీలను కూడా మీరు చూస్తా ఉంటారు కదండి, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయి హైదరాబాద్ పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో
తెలంగాణకు గాని తమిళనాడుకు గాని పక్క రాష్ట్రం పారిపోయిన కంపెనీలు లేవంటారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మీరు అందరూ ప్రశాంతంగా ఉండండి, నేను ఒక సంవత్సరంన్నరలో వచ్చి ఈ సంవత్సరంన్నర ఏం చేస్తారండి? ప్యాలెస్ల్లో తిరుగుతా ఉంటారా? లండన్ యాత్రలు పోయి వస్తా ఉంటారా? ఈ సంవత్సరంన్నర జనాల్లోకి రావచ్చుగా. నిజంగా నువ్వు ప్రజల కోసం ప్రజల నాయకుడివి అయితే, అంటే ప్రతిపక్షంలో ఉంటేనేమో పాదయాత్ర చేస్తావా పాదాల మీద, ప్రతిపక్షం లేకుండా అధికార పక్షంలో ఉంటేనేమో పరదాలు కట్టుకొని కనీసం ఒక కార్యకర్తని, పైగా వీళ్ళు కూపన్స్ ఇస్తారా? విఐపి పాసులు ఇస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు అంత బిజీగా ఉంటున్నారా? నిండా నలుగురుండరు ఆయన ఇంటి వాకింగ్ దగ్గర. పాసులు ఇచ్చి ఎమ్మెల్యేలు సైతం కార్యకర్తలను కూడా నువ్వు కలవకుండా పరదాలు కట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటారు వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. అసలు లాస్ట్ గెలిచిన 5 ఏళ్లలో ఈయన ఏం చేశాడు చెప్పమనండి? తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జి ఆడుకుంటూ ఇక్కడ రాజధాని కాదు, అక్కడ రాజధాని, అక్కడ రాజధాని, 3 రాజధాని అని చెప్పి ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టకుండా ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. జనాలకి అది అర్థమయ్యే వాళ్ళ ఓటుతో సమాధానం చెప్పారు జనం. కాబట్టి ఇంకా ఏదో వస్తాము, వీళ్ళ ఫ్లెక్సీల్లో రప్పా రప్పా కోస్తాము, లేదా లోడింగ్ 2.0 అని రాసుకుంటూ పిచ్చి పిచ్చి ఫ్లెక్సీలు వేసుకుంటూ ఎవరిని కలిశారండి ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది గంజాయి మూకని, అరెస్ట్ అయిన గంజాయి మూకని కలిశారు. మొన్న ఎవరో పొట్టేలు తల కోస్తూ రక్తం చిందిస్తే వాళ్ళని పిలిచి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఉంది. మరి నిజంగా యువత గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఆ రోజున గంజాయికి బానిసగా చేసి యువతని ఉద్యోగాలు లేకుండా వాలంటీర్లుగా చేసి, బీటెక్ చదివిన వాళ్ళని కూడా వాలంటీర్ల దగ్గర 5,000 రూపాయల జీతానికి ఆపేసి, మరి ఆ రోజున యువతను అందరినీ కూడా గంజాయికి బానిసలుగా చేసి ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇవి తప్ప ఏమన్నా చేశారా? అదేంటి మేడం, వాళ్ళ యూత్ వింగ్ లీడరా ఎవరో మొన్న విద్యార్థి విభాగం నేతనా? ఆయన్నే పట్టుబడ్డాడు కదా. ఆయనే పట్టుబడ్డారు కదండి. మరి మొన్న ఏంటండి వీళ్ళు చేసింది? పైగా వీళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళు ఏదో విచ్చలవిడితనం అన్నమాట. నిజంగా రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఓపెన్ చేయలేదు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం కనుక రెడ్ బుక్ అనేది ఓపెన్ చేస్తే వీళ్ళ ఆటలు కాదు కదా, వీళ్ళు బయటకు తిరగడానికి కూడా గజగజ ఉనికి పరిస్థితి వస్తుంది అన్నమాట. అది వీళ్ళు తెలుసుకొని నోరు జారకుండా మాట్లాడితే ఎంతో బాగుంటదని చెప్పేసి మేము తెలియజేస్తాము. అందుకే మీరు అంటున్నట్టుగా మొత్తం కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎవరికి కావాలన్నా పర్మిషన్లు ఇవ్వడాలు, లేదు అంటే ఎవరైనా అదుపులోకి తీసుకోవాలంటే వాళ్ళకు ముందస్తు నోటీసులు, వాళ్ళకి తగినంత సమయము ఇట్లా ఇచ్చి ఒక క్రమబద్ధంగా, అంటే ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం వెళ్తోంది చట్టపరంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా నేను ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే అట్లాంటి ఇబ్బందులు సృష్టించే ప్రభుత్వం కాదు కదా ఇది. 2019 ఎలక్షన్ ముందు కూడా వీళ్ళు పాదయాత్ర అంత సౌకర్యంగా చేసుకున్నారంటే ఆ రోజున కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అంగీకారంతోనే కదా చేసుకున్నారు. లేదు మేము కూడా ఆ పాదయాత్ర ఆపేయాలి, రూల్స్ పెట్టాలి అని అనుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముద్దుల యాత్ర చేసేవాళ్ళ? కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ గారికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అడుగున స్టూల్ ఎత్తుకుపోయారు, మైక్ బాక్సులు ఎత్తుకుపోయారు, అసలు నిర్బంధాలు, భోజనం చేసే మైకులు కట్ చేశారు, కరెంట్ కట్ చేశారు, అది కదా అక్కడికి వెళ్ళొద్దన్నారు, రూట్ ఇటు మారిందన్నారు, రూట్ మ్యాప్స్ మార్చేశారు అప్పటికప్పుడు. ఎవరైనా భోజనం చేయడానికి సమయమో స్థలమో ఏదైనా ఇస్తే వాళ్ళ మీద కూడా ఇబ్బందులకు గురి చేశారు. రైట్. కృష్ణవేణి గారు నమస్కారం. ఎన్ని కష్టాలు పడ్డారండి. కృష్ణవేణి గారు నమస్కారం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వరుస ప్రెస్ మీట్లు, అంటే ప్రెస్ మీట్ అని చెప్తున్నారు కానీ